హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. సునంద ఆనంద్కి డైవర్స్ నోటీస్ పంపించిందని సూర్య, జ్యోతి సునంద దగ్గరికి వస్తారు. సునంద గారు, మా కుట్టికి అన్యాయం చేయకండి అంటాడు సూర్య. నేను ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాను, దాంట్లో ఏ మార్పు లేదు అని గంభీరంగా కరాఖండిగా చెప్తుంది సునంద. ఇదే మీ డెసిషన్ అయితే కుట్టికి సపోర్ట్గా మేముంటాము అని సూర్య చెప్తూ ఉంటే, నాకు అర్థమైంది మీరు కుట్టీకి సపోర్ట్ చేస్తారు అని అంటుంది సునంద. మేము లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నామని చెప్తాడు సూర్య. అది విని షాక్ అయి చూస్తుంది సునంద. ఇంకా సూర్య, జ్యోతి ఇంటికి వచ్చేస్తారు. వీరిని చూసి పొద్దుగలిగే ఆటికి పోయిండ్రో అని అడుగుతుంది ఆనంది. మీ అత్తగారింటికి అని చెప్తుంది జ్యోతి. ఎందుకు జ్యోతమ్మ అని అడుగుతుంది. నీకు ఆదిత్యకి విడాకులు ఇప్పించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడానికి అని సూర్య చెబుతూ ఉంటే అక్కడికి ఇందుమతి పరుగున వస్తుంది. అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగుతుంది. వీళ్ళు కారు వైపు చూస్తారు. కారులో ఇంచి జీవన సూట్ కేసుతో దిగుతుంది. అది చూసి ఆశ్చర్యంగా జ్యోతి అడుగుతుంది, ఏమైంది జీవన, నువ్వేంటి లగేజ్తో వచ్చావు అని అడుగుతుంది. మీరు చేసిన పనికి మా అత్తయ్య గారు నాకు ఇచ్చిన బహుమతి ఇది అని చెప్తుంది జీవన. మేమేం చేశాము అని జీవనని సూర్య అడుగుతాడు. మీరు కుట్టీకి సపోర్ట్గా నిలబడతాం, లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు కదా, అందుకే మా అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అని జీవన చెప్తుంది. అది విని సూర్య, జ్యోతి, ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.